హలో ఫ్రెండ్స్, హెల్దీ అండ్ టేస్టీ ప్రోగ్రామ్కి స్వాగతం అండి. ఈరోజు మనం మేథీ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 250 గ్రామ్స్ రైస్ ఒక అరగంట సేపు నానబెట్టి తర్వాత కడిగి తీసుకోవాలండి. అలాగే 1 కప్పు మెంతికూర, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి ఉంచుకోవాలండి. తర్వాత 1/2 స్పూను కారము, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకోవాలండి. తర్వాత 4 లవంగ మొగ్గలు, అలాగే 4 మిరియాలు, అలాగే 2 దాల్చిన చెక్క, అలాగే పలావ్ ఆకులు తీసుకోవాలండి. తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులు తీసుకోవాలండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా మిరియాలు, తర్వాత లవంగ మొగ్గ, అలాగే దాల్చిన చెక్క, పలావ్ ఆకులు తీసుకోవాలండి. అలాగే వీటిని కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కలుపుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలండి. ఈ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అందులోకి మెంతికూర వేసుకోవాలండి. ఇది కూడా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు వేసి కలుపుకోవాలండి. తర్వాత పుదీనా ఆకు వేసుకోవాలండి. వీటిని కాసేపు వేగనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి రైస్ తీసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది ఆయిల్లో కొంచెం వేగనివ్వాలండి. టూ మినిట్స్ తర్వాత మూత తీసి అందులోకి కారము, అలాగే ఉప్పు వేసి కలుపుకోవాలండి. తర్వాత 2.5 కప్పులు వాటర్ వేసి కలుపుకోవాలండి. ఇది షుగర్ పేషెంట్స్కి
తినడానికి చాలా మంచిదండి ఇది. ఇప్పుడు ఈ వాటర్ వేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. పది నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూసుకోవాలండి మూత. ఇంకొక 2 మినిట్స్ ఉడకనివ్వాలండి. మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ తర్వాత తీసి చూసుకోవాలండి. 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు తీసి చూద్దాం. మేతి పులావ్ తయారైందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందామండి. అంతేనండి, మేతి పులావ్ తయారైంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నమస్తే అండి.